కాళేశ్వరం పేరుతోనో, కవిత పేరుతోనో కేసీఆర్‌ను బద్నాం చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేదే లేకుండా అయితది. ఆ తర్వాత మన రాజకీయం మనం చేద్దామన్నట్టు కాంగ్రెస్, బీజేపీలు ఎత్తులేస్తున్నారట. మరిగా ముచ్చట పబ్లిక్‌కు ఎట్లా తెలిసిందో ఏమో! బీజేపీ పార్టీ కండువాల కిందేసి గులాబీ జెండాలను గుండెలకి ఒగ్గి తిరగత్తుకుంటుర్రు. చూసిండ్రా? బీఆర్ఎస్ పార్టీని ఆగం చేస్తే మాకెక్కువ లాభం జరుగుతదన్నట్టు ఆలోచన చేసిన బీజేపీ పార్టీల నుంచి జనం బీఆర్ఎస్ పార్టీలో ఏరుతున్నారు. అంటే షెడపకురా షెడేవన్నట్టే అయితున్నదట. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బీజేపీ క్యాడర్‌కు ఆ పార్టీ చేస్తున్న రాజకీయం నచ్చుతలేదట. సెంటర్ సర్కారు తెలంగాణకు పంపాల్సినంత యూరియా పంపకుండా రైతులను అరిగోసబెట్టుకున్నది. గదే బీహార్, ఏపీ అసొంటి రాష్ట్రాలనైతే యూరియా కష్టాలే లేవు. అంటే తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీలకు ప్రేమ లేనట్టే కదా. ఇక్కడి లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీతోని కలుపుగోలుగుండు కూడా నచ్చక ఇగో గిట్ల బీఆర్ఎస్ పార్టీలో ఏరుతున్నారట. మాజీ మంత్రి తాజా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడము వాళ్ళ కండువా కప్పి పార్టీలకు తీసుకున్నది. ఈ చేరికలు ఇట్లనే ఉంటే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్దగా అవుతుందో ఏమో కదా.